అనిల్ రావుపూడికి. ఎందుకంటే అనిల్ రావుపూడి ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం ఆయనకు వెంకటేష్ కాంబినేషన్ కానీ అనిల్ రావుపూడి కానీ అది కలిసి వచ్చినట్టు ఉంటుంది. సినిమా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇంకే వచ్చిన తర్వాత అసలు తగ్గట్లేదు సినిమా. అసలు ఎంత బాగుందంటే ప్రతి ఫ్యామిలీ ఈ సంక్రాంతికి అందరూ ఖచ్చితంగా 100% రావాలని మనస్ఫూర్తిగా అన్న వెంకీ, నేను వెంకీ ఫ్యాన్ గా చెప్తున్నాను డెఫినెట్లీగా. సో రావుపూడి గారు ఆల్రెడీ సంక్రాంతి వస్తాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మరి దానికన్నా ఇది బాగుందా అది బాగుంది అంటారా? అన్న రెండింటికి చెప్పాలంటే వెంకీ అన్న చిరు సార్ అన్న వాళ్ళిద్దరు ఇట్లా తోపు కాంబినేషన్. వాళ్ళు సీనియర్స్, అసలు ఇద్దరి కాంబినేషన్ సూపర్, అసలు మామూలుగా లేదు. సాంగ్స్ కూడా ఎలర్ట్ ఉన్నాయి. సినిమా మాత్రం చాలా సూపర్ గా ఉంది. మూవీ అసలు అలాగే వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడటం, వాళ్ళ కామెడీ కానీ వాళ్ళ డాన్స్ కానీ ఎలా అనిపించింది? నా కామెడీ అసలు అంటే అంతకుముందు నుంచి చిరంజీవి గారి యాక్టింగ్, వెంకీ సార్ వచ్చిన తర్వాత అసలు యాక్టింగ్ కాదు కదా, అసలు ఎనర్జీ స్లో ఉన్న ఎనర్జీ మొత్తం ఊపికి వెళ్ళిపోయింది. అసలు అనిల్ రావుపూడి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి సంక్రాంతి ఆయనకు ఒక బిగ్గెస్ట్ హిట్ ఇది. అసలు ఎక్సలెంట్ చెప్పాలంటే మామూలు కాదు, బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి వరుసగా 9వ హిట్ కొట్టారు. హిట్ మెషిన్ అనుకోవచ్చు. 100% అన్న 100% హిట్ కొట్టేసిండు, అది డౌట్ లేదు. ప్రతి ఫ్యామిలీ రావాల్సింది, చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. చాలా వరకు ఇంకా బాగుంది. ఫస్ట్ కొంచెం స్లోగా అనిపించింది కానీ వెంకటేష్ చాలా 100% హిట్. సినిమాలో మొత్తం మీద హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? వెంకటేష్ గారు, చిరంజీవి గారు బాగుంది. వెంకటేష్ ఇంకా అన్న ఈ మధ్యన కామెడీ ఉండట్లేదు, డాన్సులు చేయట్లేదు అని చెప్పి చాలా మంది నెగిటివ్ చేస్తూ వచ్చారనమాట. సో ఈ సినిమాతో మొత్తం అందరికి సమాధానం చెప్పలేదు. ఎనర్జీ ఉంది, బాగుంది. సో అనిల్ రావుపూడి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు అంటారా? తెలుసు, 100%. సో మరి ఈ సంక్రాంతికి అందరూ థియేటర్లకు ఫ్యామిలీస్ వెళ్తే ఫుల్ మీల్స్ దొరకడం ఖాయం అంటారా? ఫ్యామిలీ మూవీ ఎంటర్టైన్మెంట్ అంత దొరుకుతుంది, చాలా బాగుంటుంది. అలాగే సాంగ్స్ అన్నిట్లో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? మీ అమ్మాయి బాగుంది, బాగుంది. చాలా చిరంజీవి గారి డాన్స్, ఆ గ్రేస్ గురించి ఏం చెప్తారు? చాలా తగ్గిందంటారా గ్రేస్? గ్రేస్ ఏం తగ్గలేదు, ఉంది, బాగుంది. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా ఓకే. సంక్రాంతి అల్లుళ్ళు ఇద్దరు. థ్యాంక్స్. చిన్నప్పుడు 18 సంవత్సరాల కింద చిరంజీవి పిక్చర్, అదే యాక్షన్ ఇప్పుడు కూడా అదే ప్రకారంగా డ్యాన్స్ చేసుడు చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇంకా బాగా అనిపించింది. సో ఆయన డామినేషన్ కనబడిందా బాస్ మీద? చాలా బాగా అనిపించింది, బ్రహ్మాండంగా అనిపించింది. ఈ రోజు జనం కూడా బాగా వేశారు, బాగా. సో ఇద్దరు డాన్సులు కానీ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. వెంకటేశ్వర గారు అని చిరంజీవి గారు చాలా బాగా. అంటే చిరంజీవి గారి ఏజ్ పెరిగింది అనుకుంటున్నారా తగ్గింది అనుకుంటున్నారా సినిమాలో? దాని వల్ల చూస్తే తగ్గింది అనిపిస్తుంది. ఇప్పుడు నాకు 8 సంవత్సరాలు నేను మాట్లాడుతుంటే నీకు పరిచయం అవుతుంది. ఇదే వాస్తవం, నమ్మరు కదా మీరు. అందుకే నేను చిరంజీవి గారు చిన్న వయసు ఎప్పుడు వెళ్ళారో అదే మాదిరి ఇప్పుడు డ్యాన్స్ చేశారు. ఏం మాదిరి ఇట్లే డాన్స్, కామెడీ టైమింగ్. సో శంకర్ దాదా అన్నయ్య ఏం చెప్తున్నారు? అవసరం లేదు, ఇక చాలా బాగుంది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటారా సినిమాతో? సంక్రాంతి పండుగ వస్తుందని చెప్పి బిఫోర్ చూడాలని చెప్పి ఆ విధంగా చెరుకట్టు పట్టుకొని బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు. ఈ సంక్రాంతికి బాస్ ఫుల్ మీల్స్ పెట్టాడు అనుకోవచ్చా? ఫ్యామిలీస్ కి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? అదే ఫ్యామిలీ అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాకి వచ్చి అంటారా? అనిల్ రావుపూడి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసా? కలిసి బాగా ఒక పెగ్గ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు. మీకు పాటలన్నీ చూస్తే ఏ పాట బాగా అనిపించిందండి? ఇక మాకు జ్ఞాపకం లేదు. బాస్ ఫస్ట్ ఫోన్ తో డాన్స్ చేశారు కదా, మీరు వేస్తారా చెప్పులు? వేస్తారు కదా గారు తప్ప. హాయ్, నీకేది నచ్చింది? నీకే సాంగ్ నచ్చింది చెప్పు. అదే స్టెప్ నచ్చలేదా? ఫైట్స్ నచ్చినాయా? చిరంజీవి గారు బాగున్నారా, వెంకటేష్ గారు బాగున్నారా? ఇద్దరు బాగున్నారా? ఒక్కరు చెప్పు. సినిమా మొత్తంలో ఏం నచ్చింది? డాన్స్ అంటే కామెడీ నచ్చలేదా? బుల్రాజ్ ఎట్లున్నాడు? బుల్రాజు కొట్టి స్కూల్ పివి ముగ్గురు లెవెల్ మంచుకున్నారా? సార్ మీరు చెప్పండి సార్. ఎలా బాగుంది సినిమా, చాలా బాగుంది. చిరంజీవి ఫ్యాన్స్ కి ఒక హై ఫీస్ట్. అంటే కొంతమంది చిరంజీవి గారికి ఈ వయసులో అవసరమా అని చెప్పి స్ట్రోల్ చేస్తున్నారు. కామెడీ మూవీ అట్లనే లేదు. వెంకటేష్ గారి వచ్చిన తర్వాత గెస్ట్ నయనతార గారి ఎక్కడ బోరేం కొట్టదు.
లేకుంటే మూవీ ఆడుకోవచ్చు అంటారా? లేదు, అలా ఏం లేదు. బాసే వెంకే కాబట్టి సో హైలైట్ అయిపోయింది. స్టోరీ కనెక్ట్ అవుతుంది అన్ని ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అవుతుంది. సో బ్లాక్ బస్టర్ సంక్రాంతి మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. లైక్ అంటే ఫాదర్ ఎమోషన్ కొంచెం ఉంది. తన హస్బెండ్ తన వైఫ్ని ఎలా కావాలి అనుకుంటాడు అని చెప్పేసి చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా కనెక్ట్ అవుతుంది మూవీ. డాన్స్ ఎలా ఉంది మేడం? హుక్ స్టెప్ అదిరిపోయింది. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఒకప్పుడు మెగాస్టార్ ఎలా ఉంది? చాలా ఇంకా ఈ మూవీలో చాలా యంగ్గా కనిపించారు మెగాస్టార్. సో బాగుంది. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు మ్యాచ్ చేయగలరు చిరంజీవి గారు డాన్స్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడున్న వాటిలో అయితే చిరంజీవిది ఎవరు మ్యాచ్ చేయలేరు. సో ఆయన గ్రేస్ ఆయనదే కాబట్టి ఇంకెవరు అల్లు అర్జునే ఉంటుంది. రామ్ చరణ్ బాస్ ఎప్పటికీ బాసే కాబట్టి సో నో వన్ కెన్ మ్యాచ్. ఈ సంక్రాంతి బాస్ డే అనుకోవచ్చా? అనుకోవచ్చు, చాలా అనుకోవచ్చు. సో పోలిస్తే లైక్ రాజసాబ్తో పోలిస్తే ఇదే హిట్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటారు. Everybody will enjoy the film. ఫేవరెట్ సాంగ్ I think Hook Step. మన కాంబినేషన్ చెప్తారు వెంకటేష్ మెగాస్టార్. అది అయితే we enjoyed. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత మీకు డామినేషన్ లాగా అనిపించిందా? లేదు అలా ఏం లేదు. లేదా చిరంజీవి గారిది నయనతార గారి కెమిస్ట్రీ ఎలా అనిపించారు అసలు? బాగుందండి. మీరు అన్ని స్పాయిలర్స్ చెప్తుంది, మేమేం చెప్పలేము. ఇలా హ్యాపీ సంక్రాంతి.